వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఐ లవ్ యూ బావా పార్ట్ 70. ఇంకొకటి, నేను ఆ జాబ్ మానేశాను. మా అన్నయ్యకు చెప్పి నేను ఆ కంపెనీలో వర్క్ చెయ్యను అని చెప్తాను. అప్పుడు ఏం చేస్తావు అంటూ పొగరుగా మాట్లాడింది సత్య. అభి కోపంగా, ఆహా అంతుందా నీకు నీ అన్నకు అని అంటూ సత్య చెయ్యి గట్టిగా పట్టుకొని గోడకు లాక్ చేసి, సత్య ఒక్కసారి నా కళ్ళలోకి చూడు అంటూ ఆమెకు దగ్గరగా వెళ్ళి కొంచెం బెండ్ అయ్యి తన కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. సత్య కూడా అభి కళ్ళలోకి చూసి ఇక తన వల్ల కాక అభి షర్ట్ కాలర్ని పట్టుకొని తనకు దూరంగా తోస్తూ, నాకు దూరంగా ఉండు అభి ప్లీజ్, ఐ కాంట్ అని అంటూ అభి కళ్ళలోకి చూస్తూ అలాగే స్పృహ తప్పి అభి చేతిలో పడిపోయింది. అభి కంగారుగా సత్య సత్య అంటూ షాక్ అయి పడిపోతున్న తనని పట్టుకొని ఆమెను చెంపలపై తడుతూ, సత్య లేవే ఏమైంది నీకు అని కంగారుగా పిలిచాడు. ఆమె స్పృహ తప్పి పడిపోయేటప్పుడే విక్రమ్ సత్యను చూద్దాము అని ఆ గది దగ్గరికి వచ్చాడు. కానీ అభి ఇంకా సత్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండేసరికి తను లోపలికి వెళ్ళడం పద్ధతి కాదు అని వెనుతిరిగాడు. కానీ అంతలోపే సత్య పడిపోవడం, అభి కంగారుగా ఏమైంది అంటూ పిలవడంతో విక్రమ్కి కూడా లోపల ఏదో జరిగింది అని అర్థమై విక్రమ్ కూడా కొంచెం కంగారుగా అభి డోర్ ఓపెన్ చేయి అని పిలిచాడు. అప్పటిదాకా కంగారు పడిన అభి విక్రమ్ మాటలు వినడంతో ఆమెను అక్కడే బెడ్పై పడుకోబెట్టి వెళ్ళి కంగారుగా డోర్ తెరిచాడు అభి. విక్రమ్ లోపలికి వచ్చి ఏమైంది తనకు అని బెడ్పై పడుకొని ఉన్న సత్యను చూసి అడిగాడు విక్రమ్. అభి కంగారుగా, తెలియదు వికీ, తను మాట్లాడుతూ మాట్లాడుతూ స్పృహ తప్పి పడిపోయింది అని కొంచెం టెన్షన్గానే తల పట్టుకొని చెప్పాడు అభి. విక్రమ్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేయి అభి, ఇంటికి రమ్మని చెప్పాడు. వాళ్ళు ఇద్దరూ టెన్షన్గా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే డాక్టర్ కూడా వచ్చేశాడు. విక్రమ్ వచ్చిన ఆ డాక్టర్ వైపు చూసి, డాక్టర్ తను నా చెల్లి సత్య, తను ఉన్నట్టుండి మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పాడు. విక్రమ్ కంగారుగా అప్పటికే ఆమె స్పృహ తప్పి దాదాపు అర్ధగంట కావస్తూ ఉంటే వీళ్ళకు టెన్షన్ పీక్స్కి వెళ్ళింది. అలా డాక్టర్ వచ్చి సత్యను చెక్ చేస్తూ వీళ్ళిద్దరినీ బయటికి వెళ్ళమని చెప్పింది. దాంతో ఇద్దరికి వెళ్ళబుద్ధి కాకపోయినా డాక్టర్ చెప్పడంతో ఇద్దరు బయటికి వెళ్ళారు. అలా ఇద్దరు బయటికి వెళ్ళారు. ఇద్దరు బయటికి వచ్చి ఒక 5 మినిట్స్ అక్కడే నిలబడి ఉన్నాక అప్పుడు డాక్టర్ డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వచ్చింది. విక్రమ్ ఏదో అడుగుదామనుకున్నాడు. కానీ అదే సమయానికి అభి టెన్షన్ పడిపోతూ, డాక్టర్ దానికి ఎలా ఉంది అని త్వరగా చెప్పండి, దానికి ఏదైనా అయితే నేను బ్రతకలేను అని అంటూ గొంతులోని మాట కూడా బయటికి రాకపోయినా ఒత్తి పలుకుతూ మాట్లాడాడు అభి బాధతో. దానికి ఆ డాక్టర్, భయపడకండి మిస్టర్ అభి, ఆ అమ్మాయికి ఏం కాలేదు, మీరు టెన్షన్ పడకండి. కాకపోతే ఆ అమ్మాయి చాలా డిస్టర్బ్గా ఉంది. తను చాలా రోజుల నుంచి సరిగ్గా నిద్రపోతున్నట్టు కూడా లేదు. టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం, దేని గురించైనా ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోవడం, మెంటల్గా తను డిస్టర్బ్ అయింది. ఇలాంటి వాటి వల్ల ఇలా జరుగుతుంది. ఇలా స్పృహ తప్పి పడిపోతారు అంతే తప్ప ఆ అమ్మాయికి ఇంకా ఏ ప్రాబ్లం లేదు. అభి మీరు వెళ్ళి తనని చూడండి అని కంగారు పడిపోతున్న అభిని చూసి చిన్న చిరునవ్వుతో చెప్పింది ఆవిడ. వెంటనే అభి ఆవిడ కనీసం ఆ రూమ్ నుంచి బయటికి వచ్చే గ్యాప్లోనే దూరిపోయాడు. కంగారుగా సత్యని చూడాలి అని డాక్టర్ గారు నవ్వుకుంటూ
బయటికి వచ్చి, విక్రమ్, నేను మీతో మాట్లాడాలి అని అంటూ కొంచెం పక్కకు వెళ్ళి, విక్రమ్ గారు, పాపం మా అమ్మాయి దేనికోసమో ఫుల్గా స్ట్రెస్ గురైంది అని అనుకుంటా, తను ఏ విషయం కోసమైనా బాధపడుతుందేమో కనుక్కోండి. అంతేకాదు, సాధ్యమైనంత వరకు తనని ఒంటరిగా వదలకండి. ఇది సమస్య చిన్నదే కావచ్చు, కానీ సరైన మెడికేషన్ లేకపోతే తన ప్రాణాలకు కూడా ప్రమాదం అని చెప్పి ఆవిడ కొన్ని టాబ్లెట్స్ రాయించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత విక్రమ్ సత్య రూమ్లోకి వచ్చి అక్కడ సిచ్యువేషన్ చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే అభి ఏ విషయంలో కూడా ఏడవడు. ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ నవ్వుతూ వెళ్ళిపోతాడు. అలాంటిది ఇప్పుడు మొదటిసారి సత్య పక్కన కూర్చొని తన చెయ్యి పట్టుకొని ఆమెను చూస్తూ బాధపడుతున్నాడు. విక్రమ్, అభి అని పిలిచాడు. అప్పుడు విక్రమ్ వైపు చూసేసరికి, భయపడకు, మన సత్యకి ఏం కాదు, అలాగే తన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకో. మెయిన్ ఇప్పుడు చాముండి ప్రాబ్లం సాల్వ్ అయితే నేను సత్యతో మాట్లాడతాను. అప్పటి వరకు తనని నువ్వు అడగకు. అలాగే తనకు ఏదైనా తీసుకొచ్చి తినిపిమ్మని అమ్ముకు చెప్తాను అని అన్నాడు విక్రమ్. ఆ మాటకు అభి పైకి లేచి, పర్లేదు విక్కీ, దాన్ని నేను చూసుకోగలను, నువ్వు భయపడకు అని ధైర్యం చెప్పాడు. కానీ విక్రమ్ ఆలోచిస్తున్నాడు. అభి సత్య మీద ప్రేమ ఉంది, కానీ మరి ఇంత ప్రేమను దాచుకున్నాడు అనుకోలేదు విక్రమ్. సత్య చాలా మంచిది. నిజం చెప్పాలంటే నక్షత్ర కన్నా చాలా తెలివైంది. ఏ ప్రాబ్లంనైనా ఒంటరిగా ఎదిరించగలదు. అందువల్లే ఇన్ని రోజులు నక్షత్రం సత్య ఒక్కటే మొండిగా కాపాడుకుంటూ వచ్చింది. కానీ తన గురించి తను పట్టించుకోవడం కూడా మానేసింది సత్య అని విక్రమ్ మనసులో అనుకొని అభి ఏదైనా అవసరం ఉంటే పిలువమని వెళ్ళిపోయాడు విక్రమ్ అక్కడి నుంచి. విక్రమ్ ఆ రూమ్లోంచి బయటికి వచ్చి ఎవరికో ఫోన్ చేశాడు. ఫోన్లో అటువైపు ఉన్న వ్యక్తి లిఫ్ట్ చేయగానే అన్నయ్య అని పిలిచాడు. ఆ క్షణం విక్రమ్కి ఆ పిలుపు వినిపించినా పలక్కుండా అలాగే ఉన్నాడు. విశ్వకి విక్రమ్ వైపు నుంచి ఏ రెస్పాన్స్ లేకపోవడంతో మళ్ళీ అన్నయ్య అని పిలిచాడు. అప్పుడు విక్రమ్ కంట్లో లైట్గా చేరిన కన్నీళ్ళు. ఫోన్ అలాగే గట్టిగా పట్టుకొని తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు విక్రమ్. అప్పుడే మళ్ళీ ఒకసారి విశ్వ అన్నయ్య అని పిలిచి పలకకపోయేసరికి ఫోన్ కట్ చేద్దాం అని అనుకున్నా. అదే టైంలో విక్రమ్ మెల్లగా విశ్వ అని పిలిచాడు. విశ్వ, అన్నయ్య లైన్లోనే ఉన్నావా? మరి ఇంతసేపైనా ఇన్నిసార్లు పిలిచినా పలకలేదు అని అడిగాడు. విక్రమ్ మాటను ఒత్తి పలుకుతూ, ఏం లేదురా, ఇదే ఈ పిలుపు ఆ రోజు ఎక్కడ నా 2 కాళ్ళకు బంధనం అవుతుందేమో అని నేను నిన్ను నాకు దూరంగా పంపించేశాను విశ్వ. దానికి ఫలితమే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అంటూ మాట్లాడేసరికి, విశ్వ అన్నయ్య అలా అనకు. ఆ రోజు నువ్వు నాకు పూర్తిగా విషయం చెప్పకపోయినా నాకు అర్థమైనంత వరకు నువ్వు ఏం చేసినా నా మంచి కోసమే చేస్తావని ఆ రోజు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాను. కానీ నేను వచ్చేసరికి ఇల్లులా లేదు, అమ్మ లేదు, నువ్వు లేవు అంటూ ఒక్క క్షణం ఆగి, వాళ్ళు పెట్టిన టార్చర్ నువ్వు కాబట్టి తట్టుకున్నావన్నయ్యా. నిజం చెప్పాలంటే వాళ్ళు ఎంత టార్చర్ చేశారో నీ బాడీ మీద ఉండే గుర్తులే చెప్తాయన్నయ్యా. అన్నయ్య, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు స్పృహలో లేకుండా పడుకొని నిద్రపోతూ ఉన్నప్పుడు హాస్పిటల్లో నేను ఒకసారి నిన్ను చూడటానికి వచ్చాను. అప్పుడు నీ బాడీపై ఉన్న గుర్తులు చూశాను. నువ్వు వాటిని కనిపించకుండా అమ్ముకి కవర్ చేశావు. అవి నువ్వు నాకు తెలిసినంత వరకు కొన్ని దెబ్బలకు ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించినట్టున్నావు.
అని విరక్తిగా ఒక నవ్వు నవ్వాడు విశ్వ. వాటిని కేవలం నా అన్నయ్య మాత్రమే తట్టుకోగలడు. అందుకోసమే కదా అన్నయ్య, ఈ తమ్ముడికి ఏ ఇబ్బంది కలగకూడదు అని నువ్వు నన్ను కనీసం ఎలా ఉన్నావు అని ఇన్ని సంవత్సరాలలో నీకు నన్ను కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ వచ్చినా కూడా నాకు సింగిల్ మెసేజ్ కూడా చెయ్యలేదు, కేవలం నన్ను కాపాడడం కోసం అని అన్నాడు విశ్వ. విశ్వ చెప్తుంది అంతా నిజాలే కాబట్టి విక్రమ్ ఎవరి ముందు తన డౌన్ని ఒప్పుకోడు, తన డీలా పడిపోడు అని తెలిసి తన శత్రువులకి ఇది గెలుపు అవుతుంది. అందుకే విక్రమ్ ఎప్పుడు డౌన్ అయినా కూడా తన శక్తి, తన ధైర్యం, ఇంకా తనని ప్రేమించే వాళ్ళ ప్రేమతో అన్నింటినీ జయించి నిలదొక్కుకోగల శక్తి ఒక విక్రమ్కి మాత్రమే ఉంది. అన్నయ్య, పాస్ట్ ఈజ్ పాస్ట్, ముగిసిపోయిన గతం, అందులో కలిసిపోయిన వాళ్ళు, చేదు నిజాలు, మొయ్యలేని బరువులు, వెలికి తీయలేని అబద్ధాలు అన్నింటినీ ఒకరు మాత్రమే సరిచేయగలరు, అది నువ్వు మాత్రమే. అలాగే మన ఫ్యామిలీ మళ్ళీ ముందులా కలిసి ఉండాలి. నువ్వు ముందు ఉన్న విక్రమ్లా కాకుండా నీ జీవితంలో ఏదైతే సంతోషాన్ని కోల్పోయావో అలా అచ్చం నా చిన్నప్పుడు నా అన్న నా పక్కన ఎలా అయితే ఉండేవాడో అలానే నాకు కావాలి అని కొంచెం చిన్న గొంతుతో చెప్పాడు. ఆ మాటకు విక్రమ్ కంట్లోంచి కన్నీటి బొట్టు అలా జారి విక్రమ్ చేతిపై పడింది. విశ్వ మళ్ళీ మాట్లాడుతూ, అన్నయ్య, నాకు నీతో చిన్నప్పుడు మనం కలిసి ఊరంతా చక్కర్లు కొట్టేవాళ్ళం కదా. పెద్దయిన తర్వాత ఎప్పుడు నువ్వు బిజినెస్ అంటూ నీకు కుదరలేదు కదా. నాకు ఇప్పుడు చాలా రోజుల తర్వాత నీతో బయటికి వెళ్ళాలి అనిపిస్తుంది, వెళ్దామా అని ఇటువైపు ఉన్న విశ్వ కూడా ఎమోషనల్గా మాట్లాడేసరికి ఇక విక్రమ్ తన తమ్ముడు అప్పుడు ఎక్కడున్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడ్రా అన్నాడు. చిన్న చిరునవ్వు మరియు బాధ కలిపిన గొంతుతో విశ్వ నవ్వుతూ, అన్నయ్య, నేను కాలేజీలో ఉన్నా, జస్ట్ ఒక క్లాస్, నువ్వు వచ్చేలోపు దాన్ని కూడా ముగించుకొని వచ్చేస్తా. నా కోసం నా అన్నయ్య వస్తున్నాడు కదా, నేను రాలేనా అంటూ విశ్వ కూడా చిన్న పిల్లాళ్ళ అయిపోయాడు. ఇద్దరూ అలా విశ్వ త్వరగా రమ్మని చెప్పి కాల్ కట్ చేసి క్లాస్ రూమ్కి వెళ్ళిపోయాడు. త్వరగా క్లాస్ చెప్పడానికి ఇక ఇక్కడ విక్రమ్ త్వరగా అక్కడి నుంచి లేచి తన కన్నీళ్ళను తుడుచుకొని ఒకసారి పక్కన ఎదురుగా ఉన్న పెద్ద అద్దంలో తన ఫేస్ని చూసుకొని కంట్లో ఉన్న తన కన్నీళ్లను కవర్ చేసుకుంటూ ఫస్ట్ అమ్ము రూమ్కి వెళ్ళాడు. అప్పటికే అమ్ము నైట్ కూడా సరిగ్గా నిద్ర లేకపోవడంతో ఫుల్గా ఫ్రెష్ అయ్యి వచ్చి అక్కడ ఏవో స్నాక్స్ పెట్టి ఉంటే వాటిని తినేసి నిద్రపోతూ ఉంది. దాంతో విక్రమ్ జస్ట్ ఒక చిన్న స్లిప్ని అక్కడ రాసి, నేను విశ్వతో కలిసి చాలా రోజుల తర్వాత బయటికి వెళ్తున్నారా అని చెప్పి వెళ్ళిపోయాడు విక్రమ్. మన పాప గాఢ నిద్రలో ఉన్నందువల్ల విక్రమ్ గదిలోకి వచ్చింది కూడా తెలియకుండా నిద్రపోతూనే ఉంది. విక్రమ్ వెళుతూ ఆమె మొహం వైపు ఒకసారి చూసి ఆమెను నుదురుపై ముద్దు పెట్టి ఆమె దుప్పటిని సరిచేసి, ఐ లవ్ యూ అమ్ము అంటూ ఆమెను కళ్ళ నిండా నింపుకొని బయటికి వచ్చాడు విక్రమ్. అతడు బయటికి అడుగు పెట్టగానే మెల్లగా ఆమె కళ్ళు తెరిచి బావ ఉన్నాడా లేదా అని చూసి అతడు ముద్దు పెట్టిన చోట ఆమె చేత్తో టచ్ చేసి, నువ్వు ఇప్పటికి కూడా నా దగ్గరగా వస్తుంటే నా మనసు నా మాట విన్నంటుంది, నిన్ను దగ్గరగా పెట్టుకుని నీతో కబుర్లు చెప్పాలి, ఇంకా చాలా 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 ఊహించుకున్నా, కానీ ఇప్పుడు నువ్వేదో పని మీద బయటికి వెళ్తున్నావు కదా, అదే నేను మెలకువతో ఉంటే నన్ను వదిలి వెళ్ళాలి అని అనుకోవు, చాలా హ్యాపీగా వెళ్తున్నావు అంటే ఖచ్చితంగా అది నువ్వు అభిమానించే వాళ్ళు లేదా నువ్వు ప్రేమించే వాళ్ళు అయి ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఎలాగో చెప్తావు కదా, ఇంకెందుకు నేను అడగడం అని విక్రమ్ మొహాన్ని తలుచుకొని ఒక్కసారిగా ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. అప్పుడు ఇప్పుడు
ఎప్పుడు నీ వల్ల నాకు నిద్ర కరువవుతుంది అని విక్రమ్ని ముద్దుగా కసురుకుంటూ తిట్టుకుంటూ మళ్ళీ నిద్రపోయింది నక్షత్ర. ఇక ఇక్కడ విశ్వ తన అన్నయ్య కోసం కాలేజీలో క్లాస్ చెప్పేసి కాలేజీ బయట ఎదురు చూస్తూ ఉన్నాడు విక్రమ్. అప్పుడే విక్రమ్ కారులో కాలేజీలోకి ఎంటర్ అయ్యి విశ్వ ముందు కారు ఆపగా విశ్వ హ్యాపీగా తన అన్నయ్య వైపు చూసి కార్ దగ్గరికి వెళ్ళేవాడల్లా ఆగి, అన్నయ్య కార్ని అక్కడ పార్క్ చెయ్యవా అని అడిగాడు. విక్రమ్ ఎందుకు అన్నట్టు అయోమయంగా చూడడంతో, జస్ట్ పార్క్ చేయన్నయ్య, తర్వాత చెప్తాను అని తన అన్నయ్యను తొందర చేయడంతో విక్రమ్ ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా తన కార్ని తీసుకెళ్ళి పార్క్ చేసి కార్ దిగాడు. విశ్వ అప్పటికే తను పార్క్ చేసిన తన బైక్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి విక్రమ్ ముందు ఆ బైక్ని ఆపి విశ్వ ఆ బైక్ మీద నుంచి దిగి తన అన్నయ్య వైపు కీస్ క్యాచ్ పట్టమన్నట్టు వేశాడు. విక్రమ్ ఆ కీస్ని పట్టుకొని అతడి ఉద్దేశం అర్థం అవ్వడంతో ఓకే అని అన్నట్టు చిన్న చిరునవ్వుతో బైక్ని స్టార్ట్ చేశాడు విక్రమ్. ఆ తర్వాత విశ్వ తన వెనకాల బైక్పై కూర్చొని తన అన్నయ్య భుజాలపై తన చెయ్యి వేసి మనసులో ఇలా అనుకున్నాడు, ఈ భుజం పట్టుకుంటే నాలో ఉండే పిరికితనం పోయి నీలా తెగింపు వస్తుందన్నయ్య. నిజం చెప్పాలంటే నా ధైర్యానివి నువ్వే, నా సంతోషానివి నువ్వే, నా ప్రతి కష్టాన్ని కాచే నా దేవుడు నా అన్నయ్య అనుకుంటూ ముందు ఉన్న మిర్రర్లో నుంచి తన అన్నయ్య వైపు చూశాడు. కానీ విక్రమ్ చిన్న చిరునవ్వుతో ఏమైందిరా అన్నట్టు కళ్ళెగరేశాడు. విశ్వ సమాధానం ఇవ్వకుండా ఏం లేదన్నట్టు తల ఊపడంతో విక్రమ్కి ఏదో అర్థమై, విశ్వ ఈ సంతోషం ఎప్పటికీ చెరగదు. అప్పుడు మీ అన్నయ్య మీకు మాటిచ్చాడు, కానీ ఆ మాటను నిలబెట్టుకోలేకపోయాడు. కానీ గుర్తుపెట్టుకోరా, ఈసారి ఖచ్చితంగా మీ అన్నయ్య ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాడు. అలాగే మన ఫ్యామిలీ ముందు కన్నా ఇంకా బాగుంటుంది. మనం కోల్పోయిన సంతోషాలు మళ్ళీ తిరిగి దక్కుతాయి. మనం కోల్పోయిన బంధాలు అన్నింటినీ అన్నయ్య మళ్ళీ మునిపటిలా చెయ్యాలి అనుకుంటున్నా. కాబట్టి దీంట్లో ముఖ్యంగా నీ సహాయం కూడా కావాలి. నిజం చెప్పాలంటే నాకు నీకన్నా పెద్ద తోడు ఇంకెవరుంటారా? చిన్నప్పటి నుంచి మీరంటే నాకు చాలా ఇష్టం విశ్వ. నువ్వు, సిద్ధు, రియా మీరంతా వేరని నేను ఎప్పుడూ అనుకోలేదు, అనుకోను కూడా. ఇప్పుడు ఈ సమస్యలు సాల్వ్ అయిపోతే రియాని వెనక్కి తీసుకొస్తా. మన కుటుంబాన్ని మళ్ళీ నార్మల్ చేసి మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండేలా చూసుకుంటా. ఇది ఈ అన్నయ్య ఈసారి తన తమ్ముడికి నిజంగా ఇచ్చిన మాట. ఈ మాటను తప్పితే మీ అన్నయ్య లేడనుకో విశ్వ అని చెప్పాడు విక్రమ్. విక్రమ్ అన్న మాటలకు విశ్వ కోపంగా, అన్నయ్య అలా అనకు. నా అన్నయ్య మాట ఇచ్చినా ఇవ్వకపోయినా తన మీద నాకు నమ్మకం ఉంది. అది ఎప్పటికీ పోదు. అలాగే నేను నిన్ను కోపడ్డం ఏంటి అన్నయ్య? అయినా మనం ఇప్పుడు బయటికి వచ్చింది జాలీగా మన క్వాలిటీ టైంని ఎంజాయ్ చేయడానికి, ఇలా గడిచిపోయిన గతాలను గుర్తు చేసుకొని బాధపడటానికి కాదు. పద అన్నయ్య, నీతో రైడ్కి వెళ్ళాలి అని ఉంది అని చిన్న పిల్లాడిలా చెప్పాడు విశ్వ. విశ్వ నిజంగానే అప్పుడు విక్రమ్కి 13 ఏళ్ల విశ్వ తన కళ్ళ ముందు మెదలడంతో నా తమ్ముడు ఏం మారలేదు అని మనసులో అనుకొని చిన్న చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు డ్రైవింగ్ చేస్తూ విక్రమ్. అప్పుడే టైం చాలానే అవుతుంది. దాదాపు ఈవినింగ్ 6 అలా అవుతుంది. ఒకసారి విక్రమ్ బయటికి వచ్చే ముందే అభికి కాల్ చేసి సత్యను జాగ్రత్తగా చూసుకోమని తను విశ్వ కలిసి బయటికి వెళ్తున్నట్టు చెప్పాడు. ఏదైనా అవసరమైతే కాల్ చేయమని కూడా చెప్పి ఆ తర్వాత తన తమ్ముడి దగ్గరికి వచ్చాడు విక్రమ్. అలా బైక్లో వెళుతున్న వాళ్లకు మొదటగా అక్కడ కొంతమంది కాలేజీ స్టూడెంట్స్
పక్కన ఒక గ్రౌండ్ లాంటిది ఉంటే అక్కడ వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. వెనకున్న విశ్వ ఒక నిమిషం వాళ్ళ వైపు చూసి ఏదో ఆలోచన వచ్చిన వాడల్లా అన్నయ్య బైక్ ఆపు బైక్ ఆపు అంటూ తొందరపడ్డంతో విక్రమ్ సడన్గా బ్రేక్ వేసి ఏమైందిరా అని అడిగాడు. అదేం లేదన్నయ్య, అక్కడ వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, మనం కూడా ఆడదామా ప్లీజ్ అని అడిగాడు. దాంతో విక్రమ్కి నవ్వు వచ్చి సరే పద అని మనసులో చిన్నప్పుడు చేయలేకపోయిన పనులన్నీ వీడిప్పుడు ఈ వెధవ నాతో చేయించాలి అని అనుకుంటున్నాడు. వాడి ముచ్చట నేనెందుకు కాదనాలి, కాదంటాను అని అనుకుంటూ విశ్వ వెనకే వెళ్ళాడు విక్రమ్ కూడా. అక్కడికి ఇద్దరూ వెళ్ళి విశ్వ ఆ అబ్బాయిలందరికీ వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ, మేము కూడా ఆడొచ్చా మీతో పాటు అని అడిగేసరికి వాళ్ళలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ వీళ్ళు మనకంటే పెద్దవాళ్ళు, వీళ్ళతో ఆడడం కరెక్టా కాదా అని డౌట్ పడుతూనే బ్యాట్ని విశ్వకి ఇచ్చారు. వాళ్ళు వీళ్ళ బట్టలు చూసి ఎవరో రిచ్ కిడ్స్ లాగా ఉన్నారు, వీళ్ళకు పెద్దగా బ్యాటింగ్ రాకపోవచ్చు అని వీళ్ళని ఆడుకోవాలి అని అనుకున్నారు. ఆ తర్వాత విశ్వ తన అన్నయ్యకు బ్యాట్ ఇచ్చి అన్నయ్య నేను బౌలింగ్ చేస్తాను, నువ్వు బ్యాటింగ్ చేయి అని చెప్పి అక్కడున్న మిగతా పిల్లలను ఇలా చేయండి అలా చేయండి అని చెప్పిన తర్వాత విశ్వ మొదటి బాల్ వేశాడు. విక్రమ్ దాన్ని కొట్టలేక వదిలేశాడు. విశ్వ నవ్వుతూ వెక్కిరింపుగా అన్నయ్య నువ్వు ఓడిపోయావు అని అంటూ అచ్చం చిన్నపిల్లాడిలానే బిహేవ్ చేస్తూ ఉన్నాడు. తన అన్నయ్యతో విక్రమ్ మాత్రం తన తమ్ముడి కళ్ళలో నిజమైన సంతోషం చూస్తూ మళ్ళీ అతడు కూడా చిన్నపిల్లాడిలా అయిపోయి ఈసారి వెయ్యరా అని అంటూ బాల్ని ఈసారి కూడా వదిలేశాడు. విశ్వ దాంతో విక్రమ్ కావాల్సింది చేస్తున్నాడు అని అర్థమై అన్నయ్య ఇట్స్ నాట్ ఫెయిర్, నువ్వు చీట్ చేస్తున్నావు అని అనేసరికి విక్రమ్ సారీ ఈసారి చీట్ చేయను ఓకేనా వై అంటూ వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకునే పద్ధతి అచ్చం చిన్నపిల్లలు అయిన అన్నదమ్ములు ఎలా మాట్లాడుకుంటారో అలానే మాట్లాడుకుంటూ ఉన్నారు ఇద్దరు. అక్కడున్న వాళ్లకు వీళ్ళను చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది, ముచ్చటగా. వాళ్ళ మొహాలలో కూడా నవ్వు వచ్చి చేరింది వీళ్ళ అల్లరి బాండింగ్ చూసి. ఆ తర్వాత విక్రమ్ విశ్వ వేసిన బాల్ని ఈసారి ఖచ్చితంగా ఆ బాల్ కొట్టకపోతే విశ్వ ఏడ్చినా ఏడుస్తాడు అని ఈసారి విక్రమ్ జస్ట్ అలా బాల్ని టచ్ చేశాడు. అంతే, బాల్ 6 కొట్టడం ఆలస్యం. బాల్ ఎక్కడికి వెళ్ళిందా అని అందరూ వెతుక్కోవడం మొదలెట్టారు. 6 దాటి ఇంకా దూరంగా వెళ్ళిపోవడంతో అక్కడున్న అబ్బాయిలు దండమండి బాబు, అసలు ఇలా ఎలా కొట్టారు, జస్ట్ మేము చూస్తూ ఉన్నాము, టచ్ చేశారు అంతే, బాల్ ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కావడం లేదు, అసలు కనిపించనట్టు కొట్టేశారు అని దాదాపు 5 నిమిషాలు బాల్ వెతుక్కొచ్చారు. ఆ తర్వాత అలా దాదాపు హాఫ్ అన్ అవర్ వాళ్ళతో గేమ్ ఆడి ఇద్దరూ అలసిపోయారు. ఆడినంతసేపు ఆడి ఇద్దరు కూడా వాళ్ళు ఆడుతున్నప్పుడు ఎదుటివారి ఓటమిని చవి చూడాలి అని అనుకోలేదు. విక్రమ్ నా తమ్ముడిపై గెలవాలి అని విక్రమ్ అనుకోలేదు. అలాగే విశ్వ కూడా తన అన్నయ్యను ఓడించాలి, తన ముందు తన అన్నయ్య ఓడిపోవాలి అని విశ్వ అనుకోలేదు. వాళ్ళిద్దరిని అక్కడున్న కాలేజీ అబ్బాయిలు చూస్తూ వాళ్ళ దగ్గరకు వచ్చి సార్ మీరిద్దరూ ఫ్రెండ్సా అని అడిగేసరికి అదేంట్రా అలా అడిగారు అని, ఇందాక నేను తన్ని అన్నయ్య అని పిలిచాను కదా అని అంటూ అన్నాడు విశ్వ. దానికి ఆ అబ్బాయి ఓ మీరిద్దరు బ్రదర్సా, నిజంగా మీ బాండింగ్ చాలా బాగుంది సార్, అసలు ఈ కాలంలో అన్నదమ్ములు చిన్న గేమ్ ఆడుతున్నప్పుడే అసలు వాళ్ళు ఓడిపోతే తట్టుకోలేరు, ఏదో కోపం వచ్చేసి అది సొంత అన్నయ్య అయినా కొట్టేసి రచ్చ రచ్చ చేస్తారు, మీరేంటండి బాబు ఎక్కడ గెలుస్తారేమో అని బాల్ని కొట్టకుండా ఒక 10 నిమిషాలు సతాయించారు, ఆ తర్వాత కూడా ఎక్కడ గెలుస్తారో అని
లాస్ట్ బాల్ని కావాల్సిందే మిస్ చేశారు అని అంటూ విక్రమ్ వైపు చూడగా తన అన్నయ్య వైపు విశ్వ మురిపంగా చూసుకుంటూ తన అన్నయ్య చెయ్యి పట్టుకొని ప్రౌడ్గా, ఎందుకంటే నా అన్నయ్య కాబట్టి అన్నాడు విశ్వ. అందులో ఉన్న ఒక అబ్బాయి, నాకు ఉన్నాడు అన్నయ్య, ఎందుకని ఎప్పుడూ నాతో గొడవ పడటానికి తప్ప దేనికి పనికిరాడు అని ఆ అబ్బాయి చెప్పేసరికి విశ్వ మురిసిపోతూ, నా అన్నయ్య లాంటి అన్నయ్య కోటి జన్మలెత్తినా నీకు దొరకపోవచ్చు, కాబట్టి నువ్వు ఎక్కువ ఆలోచించకు అని చెప్పి ఆ తర్వాత అక్కడున్న వాళ్ళందరికీ విశ్వ డబ్బులతో కూల్ డ్రింక్స్ స్నాక్స్ తెప్పించి వాళ్ళకి ఇచ్చి వీళ్ళు కూడా అక్కడే కూర్చొని కాలేజ్ టైంలో ఎలాగో వీళ్ళు ఆ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోయాము అని కూర్చొని చెరో ఒక కోక్ తీసుకొచ్చుకొని తాగుతూ ఉన్నారు. ఆ తర్వాత ఈసారి బైక్ దగ్గరికి రాగానే విక్రమ్ బైక్ డ్రైవ్ చేయడానికి ఎక్కుతూ ఉంటే, అన్నయ్య ఈసారి నువ్వు వెనక్కి కూర్చో, ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తాను అన్నాడు. ఈసారి విశ్వ డ్రైవింగ్ చేశాడు. ఎదిగిపోయిన తన తమ్ముణ్ణి మురిపెమైన కళ్ళతో చూస్తూ, విశ్వ ఎదిగిపోయావురా ఇప్పుడు, కానీ మన ఇద్దరిని అమ్మ ఇలా చూసిందంటే ఎంత సంతోషపడిపోతుందో అని మనసులో అనుకున్నాడు విక్రమ్. ఆ తర్వాత విక్రమ్ విశ్వ వైపు చూస్తూ, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. విశ్వ చెప్తానన్నయ్యా అంటూ దాదాపు సిటీలో తనకు వీలైనంత దగ్గరలో ఉన్న 5 ప్లేసులకు తన అన్నయ్యతో పాటు బైక్లో దాదాపు నాన్ స్టాప్గా నైట్ 10 అయ్యేంత వరకు తిరుగుతూనే ఉన్నారు. ఆ తర్వాత ఎంత తిరిగినా తన అన్నయ్యతో అతడికి తనివి తీరక, అన్నయ్య లాస్ట్ ఇంకొక చోటు అన్నాడు. తను ఏం చేసినా ఈరోజు వద్దు కాదు అనే మాట విక్రమ్ అనాలి అనుకోలేదు. అందుకనే సైలెంట్గా ఉన్నాడు విక్రమ్. ఆ తర్వాత విశ్వ ఒక ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ పక్కన రోడ్ పైన బైక్ ఆపి, అన్నయ్య ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ అక్కడే రోడ్ పైన అటువైపుకు దాటుకోపోయాడు. కానీ అప్పుడే విశ్వకి ఎదురుగా ఒక కార్ చాలా స్పీడ్గా వచ్చింది. విక్రమ్ అది గమనించి ఒక్క నిమిషంలో విశ్వని పక్కకు లాగేశాడు. ఆ కార్ సడన్గా బ్రేక్ వేసి బయటికి వచ్చి ఆ కార్లో ఒక లేడీ ఉండడంతో ఆమె, సారీ సార్, మా వాళ్ళకు బాగోలేదు, అందుకని వాళ్ళని చూడటానికి హాస్పిటల్కి వెళ్తున్నా, పొరపాటున స్పీడ్ పెంచడం వల్ల ఎంతో అనర్థం జరిగిపోయింది. ఈరోజు ఇతను నా కారు కింద పడి చచ్చిపోయేవాడేమో అని ఆమె నోటి నుంచి వచ్చిన మాట ఆమె అంటున్నప్పుడు బిగుసుకున్న విక్రమ్ పిడికిలి. ఆ తర్వాత విక్రమ్ పక్కకి లాగి ఇతన్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని అంటున్నప్పుడు ఆమె మొహంలోని ఎక్స్ప్రెషన్ని విక్రమ్ గమనించాడు. విశ్వ మాత్రం తన అన్నయ్య వైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడు కూడా తన తమ్ముడి చెయ్యి చిన్న పిల్లాడిలా తన అన్నయ్య ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటూ, చిన్నప్పుడు తన అమ్మ ఎలా అయితే తన్ని ప్రొటెక్ట్ చేసుకుంటుందో అలాగే గట్టిగా తన తమ్ముడు చెయ్యి పట్టుకొని ఉన్నాడు విక్రమ్. అందువల్లే విశ్వకి అక్కడ చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోలేదు. ఇక ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు విశ్వ వైపు చూస్తూ విక్రమ్ వైపు చూస్తూ వెళ్ళింది. ఆమె చూపుకు అర్థం విక్రమ్కి అర్థమయ్యింది. వెంటనే విక్రమ్ తేరుకొని, విశ్వ ఇక్కడ నీకు పని, ఇక్కడ నీకేంటి పని అన్నాడు. మళ్ళీ తమ్ముడు వైపు కోపంగా చూస్తూ, కొంచెం చూసుకోవాలి కదరా ఈడియట్, కార్ అంత స్పీడ్గా వస్తుంటే రోడ్ దాటేటప్పుడు ఇంత వయసు వచ్చింది చూసుకోవా అని తన అన్నయ్య తిడుతుంటే చాలా సంతోషంగా అనిపించి, చిన్నప్పుడు మిస్ అయ్యానన్నయ్య ఇలాంటివన్నీ, ఇప్పుడు పొందాలి అని సైలెంట్గా తల కిందికి దించి మనసులో దాన్ని కూడా మురిపంగా మనసులోనే ముద్రించుకుంటున్నాడు. ఆ సంఘటనని విశ్వ ఆ కార్ తనకు తగిలింటే వచ్చే బాధ కన్నా విక్రమ్ దగ్గర నుంచి వచ్చే ప్రతి ఎమోషన్ అయినా
విశ్వకి సంతోషమే. ఒక 10 నిమిషాలు విక్రమ్ తిట్టిన తర్వాత ఎంత తిట్టినా విశ్వకి అది మైండ్కి ఎక్కడం లేదు అని అర్థమైన విక్రమ్ ఇక తన్ని ఏమీ అనలేక, సరే వెళ్ళిన పని ఏంటో చూసుకొని రాపో అన్నాడు. దాంతో విశ్వకి ఆ పని గుర్తొచ్చి పరిగెత్తుకుంటూ ఆ రోడ్ దాటుకొని వెళ్ళిపోయాడు. తమ్ముడు వెళ్తున్నప్పుడు ఇంకా చిన్న పిల్లాడిలా రోడ్డు వైపే చూస్తూ ఉన్నాడు విక్రమ్. ఆ తర్వాత విశ్వ అటువైపుకు వెళ్ళి అక్కడ ఎదురుగా ఉన్న షాప్లో తీసుకుంటున్నవి చూసి అంతటిదాకా కోపంగా ఉన్న విక్రమ్, నిజంగా వీడి ఈడియట్టే, స్టూపిడ్, బుద్ధి లేదు వీడికి అని తిట్టుకుంటున్నాడు విక్రమ్. కానీ అతడు చిన్న పిల్లాడి మనస్తత్వానికి తన పెదాలపై ఉన్న చిరునవ్వుతో చిన్నతనం విక్రమ్కి కళ్ళ ముందు మెదిలేసరికి అంతవరకు పడిన టెన్షన్ వదిలేసి నిజంగానే ఆ రోజు తమ్ముడితో టైం స్పెండ్ చేసినందుకు చాలా సంతోషంగా అనిపించింది విక్రమ్కి. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. చాలా లాంగ్ స్టోరీగా అప్లోడ్ చేస్తున్నా. ఇక నుంచి డే బై డే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఐ లవ్ యూ బావా, డెవలప్ రొమాన్స్, రొమాంటిక్ హీరోని ప్లీజ్ విని వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీని వినాలి తప్పకుండా మాకు కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేస్తే తప్పకుండా డే బై డే కాదు డైలీ ఇవ్వడానికైనా ట్రై చేస్తాను. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.